అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీకాంత్ స్పెషల్. ఇవాళ నేను ఎక్కడున్నా అంటే గాంధారికిలా. ఇక్కడ షూటింగ్ ప్లేస్ అండ్ మంచిర్యాలలో అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. ఇది అందరికీ తెలుసు ఇది, కానీ ఎవ్వరు వెళ్ళకపోవచ్చు. అందుకే మీకు ఇవాళ మొత్తం గాంధారికిలా మొత్తం చూపించబోతున్నా. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి గాంధారికిలా. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గాంధారికిలా లోపల ఏమున్నాయో అవన్నీ ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చారు బోర్డులో. తర్వాత వెళ్ళే దారిలో ఒక పార్క్ ఉంటుంది. ఇదే పార్క్ చాలా బాగుంటుంది ఇది లోపల, కానీ ఇప్పుడు కరోనా సీజన్ కాబట్టి మనకు లాక్ చేశారు. అది కొంచెం దూరం వచ్చాక ఇది బ్రిడ్జ్, ఇప్పుడు రీసెంట్గా అయిన బ్రిడ్జ్ ఇది. పై నుంచి లొకేషన్ బ్రిడ్జ్ పై నుంచి, ఇది కింది నుంచి చాలా బాగుంటుంది. అండ్ ఒక ఊరు దాటాక ఇది మీకు ఇక్కడ పొలాలు కనబడుతున్నాయి కదా, అది ఒక ఊరు దాటాక మేము వచ్చి సగం దూరం వచ్చాక ఇక్కడ మనకు పొలాలు అవి ఇవన్నీ కనబడుతున్నాయి. మనం వెళ్ళవలసిన మౌంటైన్స్ లైట్గా కనబడుతున్నాయి. అవి ఇక్కడ ఒక చిన్న మౌంటైన్ ఉంటుంది, ఇదే అన్నమాట. అది మొత్తానికైతే చేరుకున్నాం. 5 కిలోమీటర్స్ నడిచి వచ్చాము. మొత్తానికైతే చేరుకున్నాం అన్నమాట. ఓకే, మొత్తానికైతే 4 కిలోమీటర్లు నడుచుకుంటూ శ్రీ గాంధారి మైసమ్మ కిల్లకి మనం ఫస్ట్ ఎంట్రీ దర్వాజ ఇది అనమాట. ఎంట్రీ ఇప్పుడే ఎంట్రీ అవుతున్నాం. ఓకే, ఎంట్రీ చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్న చిన్న రాతి శిల్పాలతోటి బొమ్మలు అవి ఇవన్నీ చిత్రాలు ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ మనకు ఎంట్రీ ఒక దర్వాజ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, మనకి ఇక్కడ ఒక దేవుని విగ్రహం ఒక పిక్చర్ కనబడుతుంది. ఇక్కడ చూడండి, చాలా బాగుంది. ఓకే, అదంతా నడుచుకుంటూ వెళ్ళాలి మనం ఇప్పుడు. కానీ నేను మధ్యలోకి వచ్చాక మీకు ఇక్కడ క్లిప్ చూపిస్తాను. ఇది మేము అది తీయలేకపోయాము, అది కొంచెమే లైట్గానే, కాకపోతే కొంచెం ముందుకు వచ్చాక ఇది మనకి ఇలా కనబడుతుంది. మంకీస్ బాగున్నాయి కాబట్టి మేము తీయలేకపోయినాం. ఈ వచ్చిన దారి మనకు వెనుక చూపించాను కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూస్తే అన్నీ కనబడతాయి. మొత్తం చెట్లు, అసలైన ప్లేస్, అసలైన ఇంపార్టెంట్ ప్లేస్. ఫస్ట్ మనం దర్వాజా, పెద్ద దర్వాజా అంటారు కదా గాంధారికిలా మైసమ్మలో, అది ఇక్కడ. ఫస్ట్ ఈ గంట కొట్టడానికి నేనైతే నానా తిప్పలు పడితే 2 సార్లు ట్రై చేస్తే అప్పుడు వచ్చింది ఆ గంట. ఇక్కడ దీనికి ఒక కాయిన్స్ అతకబెట్టి మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది అంటారు. మేమైతే అతికించాము అందరం, ఫ్రెండ్స్ అందరం. అండ్ దీని పక్కనే ఒక ఇట్లా గుట్టు ఉంది కదా, దీని పక్కనే ఒక అటాచ్గా ఉంది కదా. ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఇది పెద్ద లోయ, బాగా మస్తు పెద్ద ఉంటుంది లోయ, చూడడానికి అలా కనబడుతుంది కాకపోతే బాగా పెద్దగా ఉంటుంది. ఇది ఎక్కాక మొత్తం కనబడుతుంది, అంటే కొంచెం ఆల్మోస్ట్ కొంచెం కనబడుతుంది, మళ్ళీ పెద్దది ఎక్కాక బాగా కనబడుతుంది. ఓకే, మనం ఆల్మోస్ట్ ఎక్కడికంటే నాగులమ్మ గుహ అన్నట ఇక్కడ ఉంటుందట. ఆల్మోస్ట్ వచ్చేసాము, అందరం వెళ్తున్నారు. కొంతమంది వెళ్ళే దారిలో ఇది ఒక శిల్పాలతో, అంటే ఒక బండలతోటి అలా
చేసింది. ఓకే, వచ్చేసాము. నాగులమ్మ గుహ. కాకపోతే ఇందులోకి వెళ్ళడానికి మా కెమెరామ్యాన్ చాలా కష్టపడి ఒక్క సెకండ్ మాత్రమే తీశాడు. చూడండి, ఎంతో ధైర్యం చేసి తీశాడు. ఓకే, ఇది ఒక ఆంజనేయ చిత్రం అన్నమాట. దీని పక్కన ఒక చాలీస్లా ఉంటుంది. అది తెలుగులోనే ఉంటుంది, కాకపోతే చదవరాదు ఎవరికి. మేము చాలా ట్రై చేసాం, అది చదివితే చాలా మంచిదట. కాకపోతే మేము ఎవ్వరం చదవలేదు. ఓకే, మనం 3 సంతల బాయ్ అంటారు. ఆ గుట్ట ఎక్కేటప్పుడు ఇది ఒక చెట్టు, ఆయుర్వేద చెట్టు అట. తర్వాత ఇది ఒక విగ్రహం, శిలా విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. ఇది ఒక లోయలో నుంచి పైకి ఎక్కాలి. ఓకే, ఎక్కాము పైకి. మేము ఇప్పుడు వచ్చిన లోయ మీకు చూపిస్తాను. అది చాలా కష్టపడి ఎక్కినాం. ఇదే అన్నమాట అది లోయ. చాలా కష్టపడి అందులో నుంచి పైకి ఎక్కాము. మనం కొంచెం ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ కనబడుతున్నాయి 3 సంతుల బాయ్ అట. ఫస్ట్ మనకు బాయ్ ముందర కనబడుతుంది. సెకండ్ బాయ్ అటాచ్గా మనకు కొంచెం గడ్డి మొలిసింది, అక్కడ కనబడట్లేదు. థర్డ్ బాయ్ కనబడింది కదా, ఇట్లా 3 సంతుల బాయ్. కొంచెం ముందరికి వెళ్ళినట్టయితే మనకు మొత్తం కనబడుతుంది మంచిర్యాల మొత్తం. చూపిస్తాను. మంచిర్యాల మొత్తం అంటే మనకు దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కనబడతాయి. మిగతా మొత్తం పొగ ఉంటుందన్నమాట. అట్లా పొగ ఉంటుంది, మొత్తం అంతా కనబడదు. చూడండి, ఫస్ట్ దీనికి అటాచ్ ఒక గుట్ట ఉంటుంది, దానికి మధ్యలో క్రాక్ ఉంటుంది. దానికి వేరే గుట్ట మీదకి జంప్ చేసి మీకు అటు సైడ్ లొకేషన్స్ మొత్తం మీకు చూపిస్తాను. చూడండి, మొత్తం లొకేషన్స్ చాలా అదిరిపోయాయి. ఇదే లాస్ట్ గుట్ట, అటు వెళ్ళలేకపోయాము. ఇక్కడ భీముని యొక్క పాదాలు అనేవి ఒక గుట్ట మీద మనకు కనబడతాయట. చూడండి, క్లియర్గా కాకపోయినా కొంచెం కనబడతాయట. నీకు చూపిస్తాను అది. ఇగో ఇది ఆ గుట్ట అన్నమాట, భీముని యొక్క పాదాలట. చూడండి, చాలా క్లియర్గా కాకపోయినా కొంచెం అట్లా కనబడుతున్నాయి అక్కడ. చూడండి, ఇక్కడ చూస్తే ఒక చెరువు ఇది కనబడుతుంది కదా, ఇదే చెరువు మీకు కిందికి దిగినాక చూపిస్తాను. చూడండి, ఆల్మోస్ట్ కిందికి అయితే వచ్చాము. ఇంకా 2 మౌంటైన్స్ ఎక్కలేకపోయాము. ఇదే అది. చూడండి, చెరువు మొత్తం మౌంటైన్స్. ఓకే, ఆల్మోస్ట్ మేము వెళ్ళినాం. మొత్తం చూపిద్దామని ట్రై చేసినాం, కాకపోతే టైం లేకుండే. అప్పటికే 5 అయింది. మళ్ళీ 5 o'clock ఇటు రిటర్న్ కావాలని పోలీసులు మాకు ఆర్డర్ వేశారు. అందుకే మేము రిటర్న్ అయ్యాం. ఇంకా 2 మౌంటైన్స్ మేము మిస్ చేసాము, అండ్ వాటర్ ఫాల్స్ కూడా మిస్ చేసాము. అసలు వాటర్ ఫాల్స్ దొరకలేదు మాకు, అందుకే మిస్ అయిపోయి. మళ్ళీ మీకు అవి 3 చూపిస్తాము. అవి కూడా మళ్ళీ సెకండ్ పార్ట్, గాంధారకిల సెకండ్ పార్ట్ పెడతాను. ఇదైతే ఫస్ట్ చూసి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎంజాయ్ చేయండి చూసి. అండ్ ఈ వీడియో మీకు నచ్చడైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు